రేయ్ రారా. ఎందుకు ఆపేవరా? ఆపకపోతే చచ్చిపోతానన్నా. ఆ గణేష్ గారు చూడు కత్తి పట్టుకుని రోడ్డు కట్టంగా కూర్చున్నాడు. ఏం చాలా అర్థం కాకుండా ఉంది. కత్తి పట్టు కూర్చున్నాడా? మ్యాటర్ ఏంటో కనుకురా. పోతాను కానీ మళ్ళీ వస్తానన్న నమ్మకం నాకు లేదు. అసలే చేతిలో కత్తి ఉంది. నా కథ క్లైమాక్సే. లేచాడు. ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు కూర్చుంటున్నాడో అర్థం కావట్లేదే. గణేష గణేష ఏంటి చాలా కోపంగా ఉన్నట్టు కనబడుతున్నా? ఇప్పుడేగా మంచి పాట పాడి వెరైటీ స్టెప్పులు వేసావు. అంతలోనే ఏమైంది గణేష? థ్యాంక్స్. కత్తి చేతిలో ఉన్న చేత్తో కొట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న వస్తున్నాడు. మీరు సెటిల్ చేసుకోండి. నేను పక్క నుంచి చూస్తా. రేయ్ అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. మా అన్నయ్య చెప్పాడని ఊరుకుంటున్నాను. అసలు నీకు ఇక్కడే పనిరా? ఈ ప్లేస్ నీకు గుర్తులేదు? ఈ ప్లేసా? ఏంట్రా ఈ ప్లేస్ నీకు గుర్తులేదు? లేదు. ఉండదు. నీకు గుర్తు చేయడానికి నేను వచ్చాను. నువ్వు నీ అన్న కలిసి ముని కూతుర్ని చంపేశారే, గుర్తులేదు? ఆ విషయం నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ముని ముని వీడు అన్నది చంపేసేలా ఉన్నాడే. అర్జెంట్గా ఈ విషయం కిష్ట అంతా చెప్పాలి. ఎస్కేప్ అయిపోరా ఎంకమ్మా. అర్జెంట్కి వెళ్ళి మీ తమ్ముని కాపాడండి అయ్యా. ఏమైందిరా? మీరు కొత్తగా పనిలో పెట్టుకున్న గణేష్ మీ తమ్ముని తుక్కు కొడుతున్నాడయ్యా. గణేష్ నా తమ్ముడిని కొడుతున్నాడు. ఇలా ఇంతసేపు నాతో మాట్లాడి ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమా? జోకు చేస్తున్నాడండి, జోకు. అయ్యా నువ్వు వాడితో కలిసి మ్యాజిక్ మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా? ఏది పిలువు చూద్దాం. రే గణేష్. గణేష్ ఎలా వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? అక్కడ మీ తమ్ముడిని పాయలుగా పగల తీస్తున్నాడు. పిలిచారా? నన్ను పెట్టి కామెడీ గీమిడి ఏమైనా ట్రై చేస్తున్నారా? అబ్బా నీ అబ్బా వెంకట సుబ్బా. చూసావుగా వాడు ఇక్కడే ఉన్నాడు. తాగొచ్చి గోల్ చేస్తున్నావా? వాడి పనేది వాడు చేసుకుపోతా ఉంటే వాడి మీద సాడీలు చెప్తావేంట్రా? ఇక్కడ బుద్ధిమంతుల్లాగానే ఉన్నాడయ్యా. అక్కడ మీ తమ్ముడిని కుమ్మడం ఈ 2 కళ్ళతో చూశాడయ్యా. వీడు సామాన్యుడు కాదయ్యా. నిమిషానికి రంగులు మార్చే ఊసర వెళ్ళయ్యా. దొరికిపోయాడు. అయ్యా ఆ గుండె మీద రక్తం మరికేంటో అడిగయ్యా. అడుగు. ఎక్కడుందా రక్తం?
ఏ పిచ్చెక్కిందా నీకు? నాకు పిచ్చా అమ్మా? మీరు చూసేంత లోపే కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకొని పీల్చినట్టుగా పీల్చేశాడయ్యా. వీడు పెద్ద రక్త పిచాచిలా కనబడుతున్నాడయ్యా. ఏరా, ఇది నీకే ఓవర్ గా అనిపించట్లేదా? కపాలం కదిలి చేస్తున్నాడు. ఏంటయ్యా, నా మాట మీద మీకు నమ్మకం లేదు కదా? మీ దాకా వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. కనీసం మీరన్నా వెళ్ళి మీ తమ్ముడికి ఏమైందో చూసిరండి అయ్యా. నా తమ్ముడికి ఏమీ కాదురా. నా తమ్ముడి మీద ఎవ్వడు చేయలేడు. ఏంటి, చెయ్యి వెయ్యలేడా? ఆడు కాల్తో ఎగిరెగిరి గుర్రల్లా మరీ తంతుంటే సరే, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. మన కారు రోడ్డు మధ్యలో ఉంది. ఎవరినైనా పంపించి చూసిరామని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఏంటది, కారు వదిలేసి వచ్చావా? ఎరా నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇదిగో గణేష్, నువ్వు వెంటనే వెళ్ళి కారు తీసుకురా. నీతో పాటు తమ్ముడు కూడా తీసుకొచ్చాయి. ఎంత దుర్దయ మీకు! కొట్టినోడ్నే వెళ్ళి చూసిరామంటున్నారే, దీంతో మీ దూలు తీరుద్ది. వాడిని రాని రే, నీకుందే చెప్తాను. అయ్యా, వాడిని ఫాలో చేయడమే నా పని. వస్తా, చూస్తూ ఉండండి ఎలా రుజువు చేస్తాను. తలుపు దానికదే తెరుచుకుంటేంట్రా? ఒరే ఆగరా! రేయ్, నిన్ను నేను వదిలిపెట్టను రా. నువ్వంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తా. రేయ్, అన్నను కొట్టింది నువ్వే కదా? నిజం చెప్పరా? నేను కాదు. ఒరే నిజం చెప్పరా? నేను కాదు. ఒరే అబద్ధాలు ఆడకరా? నేను కాదు. నువ్వేరా? నేను కాదు. నువ్వేరా? నేను కాదు. ఆగాడేంటి? పక్కన ఒక పురుగు కూడా లేదే. ఆ చూపేట్రా, దగ్గరికి వచ్చేస్తున్నాడే. నేను కాదన్నానుగా. నువ్వేరా? నేను కాదు. నువ్వేరా రే, నువ్వే. వాడు కాదంటున్నారుగా. నేనేరా? డౌట్ క్లియర్ అయిందా? ఈ రోజు నీ డౌట్ క్లియర్ అయింది. వచ్చే మహాశివరాత్రి రోజు మీ అయ్యగారి డౌట్ క్లియర్ అవుతుంది. ఫైనల్ సెటిల్మెంట్. మళ్ళీ కపాలం కదిలిచ్చాడు. అమ్మగారు స్నానం చేశాక వస్తానన్నారు. అమ్మగారు ఎందుకులే, నువ్వు వచ్చి కూర్చో. అయ్యా అయ్యా, డిస్టర్బ్ చేశానయ్యా. యువర్ రియల్లీ గ్రేట్ అయ్యా. అందరూ మనుషుల్ని పనిలో పెట్టుకుంటారు, మీరు దయ్యాన్నే పనిలో పెట్టుకున్నారయ్యా. ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు? నేను ఎక్కడ తీస్తున్నాను? అంతా వాడే చేస్తున్నాడు. వాడు ఒక్కడు, వాడిలో ఇంకొకడు. ఉత్సపడుతుందయ్యా, ఉత్సపడుతుంది. నన్ను మనశ్శాంతిగా మందు తాగనివరా. మందు ఇయ్యాల కాకపోతే రేపు తాగచ్చయ్యా. ప్రాణం పోతుందయ్యా, ప్రాణం పోతుంది. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వాడిలో ఉంది ఎవరో తెలుసా? మీరు పెద్ద ఘనకార్యం చేశారే, కత్తితో పొడిచి చంపారు ముని. వాడున్నాడయ్యా. వాడు బయటకొచ్చి ఒకే అరుపు, అంతే. పైనుండి కింది దాకా గజ 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 ఒకే వనకయ్యా. నిన్ను అర్జెంట్ గా పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించాలరా. నువ్వు చెప్పేది నమ్మేలా ఉందా? విధిని ఎవరు మార్చగలరయ్యా? ఎవరు మార్చగలరు? ఈ ఇంట్లో 2 పాడలు రెడీ చేసి పెట్టుకోయ్యా. ఒరే ముని, నీ టైం వర్కౌట్ అవుతుందిరా. ఇరగది అంతే. నీ కూతురు అరుస్తుంది. నీ బ్యాటరీ స్టార్ట్ అయినట్టుంది. పో పో, ఎలా వెళ్తున్నాడో చూడు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఏంటమ్మా, ఏమైంది? ఏంటమ్మా? నాకు బాడీ గార్డ్ గా ఒక అతను పెట్టారు కదా, అతను ఫైట్ చేస్తున్నప్పుడు నేను వీడియో షూట్ చేశాను. దాన్ని చూస్తుంటే అతని వెనక ఇంకెవరో కనబడుతున్నారు. సంథింగ్ రాంగ్. కావాలంటే మీరే చూడండి. ఇంకెవరో కనిపిస్తున్నారా? ఇది పెట్టు. బాగా చూడండి నాన్న. మన డ్రైవర్ చెప్పింది కరెక్టే. మునేవాడు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ రూమ్ దాటి బయటికి రావద్దు. ఏదైనా కావాలంటే నేను పిలుస్తాను. బయటకు వచ్చారో చంపేస్తాను. ఏంటన్నా విగ్రహంలా అలా నిలబడిపోయావు? పైన ఏదన్నా దయ్యాన్ని చూసావా? మొహం మలమల మాడిన దోశలా ఉంది. వాళ్ళు ఉండేది ముని ఆత్మేరా. నమ్మావు కదా, నమ్మావు కదా. ఇప్పుడు నీకు నేను మంచి ఐడియా ఇస్తా. మన ఊర్లో అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉన్న త్రిశూలానికి 3 నిమ్మకాయలు గుచ్చుంటాయి.
ఆ నిమ్మకాయలు తెచ్చుకుని దిండి కింద పెట్టుకుని ముసుకేసుకుని తొంగుందాం. లేదంటే ఇంకో ఐడియా ఉంది. మసీదుకి వెళ్తే సాంబ్రాణి పొగేసి బుస్సు బుస్సను ఊతాడు. అదే నీకు ఆ దయ్యానికి చాలా పర్ఫెక్ట్. ఏరా, నేనింత సీరియస్ గా మాట్లాడుతున్నాను, నీకేంటి ఎగతాళిగా ఉందా? మరి ఏం చేయమంటారు? మనిషి అయితే రౌడీలు పెట్టి కొట్టించొచ్చు, వాడేమో దయ్యం అయిపోయా. పైగా రేపు మహాశివరాత్రి, వాడు మిమ్మల్ని చంపడానికి డిసైడ్ అయినట్టున్నాడు. మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, ఎందుకంటే మీరు వాడిని పొడిచి చంపారు. నేనేం పాపం చేశాను? వాడు మనిషి అయితే ఏంటి, దెయ్యం అయితే ఏంటి? ఈ కృష్ణమూర్తిని వాడేమి పీకలేడా? బాంబేలో నాకు మస్తాన్ బాయ్ అని ఒకడు తెలుసు. వాడు ఎంత పెద్ద దెయ్యాన్ని వదలగొడతాడో. ఆ విషయంలో వాడు కింగ్. వాడి ఫోన్ నంబర్ ఇస్తాను, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. ఆ ముని లేక నేను తేలిపోవాలి. అయ్యా ఎందుకు రా దయ్యంలా కలుస్తావు? అనవసరంగా భయపడి చచ్చాండి అక్కమ్మ. ఇంతసేపు ఎక్కడ తెచ్చారా? అయ్యా మీ తమ్ముడిని. తమ్ముడే ఏమైందిరా? మీరే వచ్చి చూడండి అయ్యా.